గతంలో మీరు తమన్నా, బిందు మాధవి, ఇంకెవరండి, కమలిని ముఖర్జీ, ఇప్పుడు సాయి పల్లవి, అంటే మీకు తెలియకుండానే ఒక 4 స్టార్స్ని తెలుగుకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది ప్లాన్డ్ కాకపోయి ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో హీరోయిన్గా చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి అసలు? అది నాకే తెలియదండి. జనరల్గా నేను అసలు ఇప్పుడు కథ రాసుకున్న తర్వాత మా టీం కానీ మా ఆఫీస్లో పద్మారావు నగర్లో మా ఆఫీస్లో కూర్చుంటాం మేము. కథ స్క్రిప్ట్ అందరికీ సర్క్యులేట్ అవుతుంది, అసిస్టెంట్ అందరు కానీ డైరెక్షన్ నేను వాళ్ళ కథలో నేను రాసిన డీటెయిల్గా రాస్తాను. నేను అంతా వాళ్ళ హావభావాలు, అది ఇక్కడ పరిగెత్తింది, అలా రాసింది, అట్లా అరిచింది అన్ని ఆ హావభావాలతో ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ తోటి నేను కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, ఇలా 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 అని. అక్కడి నుంచి ఇంకా అది మా ప్రివిలేజ్ అవుతుంది. అంటే అసలు అంటే మా దాంట్లో యాక్ట్ చేయడానికంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు అదే మా కొడుక్కి కూతురు కోడలను చూసినట్టు ఇంకా ఎవరు అమ్మాయి, ఏ అమ్మాయి బాగుంటుంది అని అంత ప్రెషర్ అనమాట మాకు. సో కరెక్ట్గా సూట్ అవుద్దా లేదా ఏంటి అని ఆల్మోస్ట్ అంటే నిద్ర పట్టదు అసలు ఎవరికి, నాకే కాదు మా టీం అందరికి కరెక్ట్ తేవాలని. అది వాళ్ళు గొప్పగా ఉన్నారని కాదు, ఇప్పుడు వాళ్ళు మన దానికి సూట్ అవుతారా అని. సో నా క్రైటీరియా ఏంటంటే జనరల్గా వాళ్ళు బాగా హైట్ ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లేకపోతే డాన్స్ చేయగలుగుతారా, ఇలాంటి క్రైటీరియా ఉండదు. నేను రాసుకునే దాన్ని వాళ్ళలో కొన్ని వీక్నెస్లు ఉంటాయి. సో అసలు నాకు పర్ఫెక్ట్గా నా హీరోయిన్ అని నేను చెప్పలేను. నేను రాసుకునే దానికి నేను దగ్గరగా ఇమాజినేషన్, ఇప్పుడు హ్యాపీ డేస్లో టైసన్ ఉంటే వాడు బోల్డ్ మంది ఉంటారు, ఎవరెవరో వాళ్ళకంటే బెటర్ యాక్టర్స్ ఉంటారు, రాజేష్ కంటే బెటర్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే నేను రాసుకునే దానికి దగ్గరకు వచ్చేస్తారు అనమాట. సో అది కోయిన్సైడ్ అవుతుంది. సో వాళ్ళు దొరకగానే నాకే ఎక్కువ ప్రివిలేజ్, నేనే ఎక్కువ ఆనందపడతాను వాళ్ళకంటే. వాళ్ళు నా సినిమాలోకి వచ్చినందుకు వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ ఎక్సైట్ అవుతాను మా సినిమా అయిపోయిందని. అలానే సాయి పల్లవి కూడా మేము వెతుక్కున్నాం. సో అలా వేరే హీరోయిన్లు చేయలేరా అంటే నాకు దీనికంటే 10 ఇంతలు గొప్ప హీరోయిన్ ఉండొచ్చు, కానీ నాకు సెట్ కాదు బేసిక్. సో ఆమెలో ఉన్న వీక్నెసెస్, ఆమె 6'4", ఆమె హైట్, ఆమె మొటిమలు అన్నీ అందంగా కనిపించారు అనిపిస్తుంది. సో అవన్నిటితోటి భానుమతి క్యారెక్టర్ అనుకున్నాను. సో ఆమె ఫస్ట్ డే మేము పిలిచినప్పుడు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, డాన్సర్, ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఆమె. డి షో నుంచి మేము ఫాలో అవుతున్నాం కొంచెం. ఆమె లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో డి షో చూసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కాస్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఆమె మెడిసిన్ చదివి తర్వాత వచ్చిన డాక్టర్ అనగానే మేము కాల్ చేసాం. ప్రేమం హిట్ అంటే ప్రేమ చూడలే ఇంకా, యాక్చువల్లీ ఇప్పుడు కూడా చూడలే. ఆమెకు కాల్ చేసి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్తే నాకు తెలిసి ఈ స్టోరీ కాదనే అమ్మాయి ఎవరు ఉంటారు అంటే ఇలాంటి కథ అంటే ఒక తండ్రి కూతురు కథ, అది ఒక అస్తిత్వం ఉన్న కథ అంటే ఆమెకు చాలా ఎక్సైటెడ్. నేను సరిపోతాను అనుకుంటున్నారా మీరు అంటే నేను అనుకుంటున్నాను, కానీ ఒకసారి ఆడిషన్ చేద్దాం రండి అని చెప్పినప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఈమె గొంతుకుందా, ఈమె అసలు ఇంత డెలికేట్గా ఉంది, చేస్తుందా అని ఆ మెంటల్ డైలాగ్ ఏదో చెప్పినట్టు, మెంటల్ గబ్బర్ సింగ్ డైలాగ్ ఏదో గట్టిగా అరిచి మెంటల్ అని అరవని నేను ఇంకా అసలు ఈమె దిస్ ఇస్ ఇట్ అనుకున్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా ఉంది సినిమా మీద ఎలా చేయబోతుంది అంటే. సో మా ప్రివిలేజ్ మోస్ట్లీ మా సెలెక్షన్ ఎవరో కళలాండులు ఉండరు, మనలో ఒకళ్ళే ఉంటారు. అలానే శరణ్య వదిన క్యారెక్టర్. వదిన అంటే ఇప్పుడు మనకి వదిన అనుకోగానే మన మైండ్లో ఒకటి ఉంటుంది, పెద్ద తరహాగా, చాలా మర్యాదగా, అందరికీ త్యాగం చేస్తూ, అందరినీ చూసుకుంటూ, వంట చేసి ఆమె అందరు లాస్ట్ తిని వీళ్ళు కడుపు నిండిన తర్వాత రావడం అది జరగట్లేదు. నేను అది కాదురా వదిన, మాకు వీరికంటే చిన్నగా ఉండాలి, ఆమె చదువుకుంటూ ఉండాలి అని ఫస్ట్ లైన్ ఆమె లైన్ నువ్వు ఏంటి హాబీస్ అంటే ఏదో పల్లెటూరు నుంచి వస్తే అందరు రోజు పొద్దున్న లేచి అన్ని పనులు చేసే అనుకుంటారేమో, అట్లా కాదు, మంచిగా నిద్రపోతా అని చెప్తుంది. సో అలాంటి స్టీరియోటైప్ బ్రేక్ చేసి అనగానే మళ్ళీ పెద్ద తరహాగా అతను ఒక అందరినీ త్యాగం అని కాకుండా వీడికి సేమ్ ఏజ్ లాగా ఉంటుంది మన హీరోకి. తమ్ముడు అన్న ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ లాగా ఉంటారు. అది రాజా సిరివెన్నెల గారి అబ్బాయిని సెలెక్షన్. తండ్రి అనగానే మళ్ళీ ఎవరు అంటే కొత్తగా ఉండాలి, అందరు క్లీషే. ఇప్పుడు ఆయన మరీ ఏడవకూడదు, మరీ న్యాచురల్గా మనలో ఒకళ్ళ ఉండాలని సాయి చంద్ గారిని. సో చాలా స్టీరియోటైప్స్ బ్రేక్ చేసాం. అండ్ అందరూ నాకు దొరకటం నా అదృష్టం, మా ప్రివిలేజ్, సినిమా ప్రివిలేజ్. వాళ్ళు మాకు సూట్ అయ్యారు అన్నమాట. వాళ్ళు రేపు ఏం చేస్తారన్నది వాళ్ళ అదృష్టం. నేను ఎవరిని లాంచ్ చేస్తే 4 లైఫ్ ఇచ్చానని నేను ఎప్పుడు నమ్మను, అది నా ప్రివిలేజ్. సో అండ్ వరుణ్ కరెక్ట్గా ఉన్నాడు. అంటే కొత్త వాళ్ళకు సూట్ అవ్వరు, దీనికి మరీ కొత్త వాళ్ళు సూట్ అవ్వరు, మరీ స్టార్ అయితే మరి కొంచెం స్టోరీ చేంజెస్ చేసేవాళ్ళం. సో
సో అతను కరెక్ట్గా పైకి వస్తున్నప్పుడు పట్టుకున్నాం బేసిక్గా. సో అది కొంచెం వర్కౌట్ అయింది అనుకున్నాను. మీరు స్టోరీ చెప్పంగానే నచ్చింది సాయి పల్లవికి అన్నారు కదా, అసలు ఏమని చెప్పారు? స్టోరీ దీంట్లో ఏముందని చెప్పారు? అసలు ఎలా మెచ్చుకున్నారంటే దిల్ రాజు గారు కూడా అదే అన్నారు, స్టోరీ వినంగానే నచ్చేసింది అని. అసలు ఏం చెప్పి మెప్పించారు అసలు? నేను ఫస్ట్ క్వశ్చన్ ఈ స్టోరీ నేను భానుమతి క్యారెక్టర్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్క ఏమో అండ్ మీరే చెప్పారు ఐఎమ్ వెరీ బ్యాడ్ నరేటర్ అని. కానీ ఇందులో అమ్మాయి తరఫున అబ్బాయికి చెప్పడం ప్రాబ్లం నాకు ఇందులో. ఈ కథని హీరోని కన్విన్స్ చేయడం కష్టం, హీరోయిన్కి ఈజీ. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లి లేదు. అక్కేమో ఒక కొంచెం సోబర్, వెరీ ఇంటెలిజెంట్ కానీ సోబరు. అంటే ఈ సమానంగా తీరుతెన్నులు కొంచెం తెలిసిన, అంటే ఆ స్రవంతిలో వెళ్ళాలనుకున్న అక్క. సపోజ్ నేను బ్యాక్ స్టోరీ చెప్పాల్సి వస్తే తండ్రికి కొంచెం బాగాలేదు, మందులు వేసుకుంటున్నాడు, ఏమన్నా అవుతుందంటే తండ్రికి ఏకైక బాధ మా ఇద్దరమే అన్నప్పుడు అక్క డెసిషన్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని అక్క డిసైడ్ చేసుకుంటే, తండ్రికి బాగాలేదు కాబట్టి నేను ఎప్పుడు తండ్రి దగ్గర ఉన్నానని చెల్లి. అది భానుమతి క్యారెక్టర్. అండ్ అక్కడి నుంచి రెక్కలగురం వచ్చి అది మన ఎప్పుడు రెక్కలగురంలో రాజకుమారుడు వచ్చి కోట నుంచి రాజకుమార్ని తీసుకెళ్తాడు కానీ కోటలో ఎందుకు ఉండిపోడు అన్న క్వశ్చన్ వేసే చెల్లి. ఎందుకంటే ప్రతి ఒళ్ళకి ఇప్పుడు ప్రతి రాజకుమార్తెకి తన కోటలో తన బెడ్రూమ్, తన బాత్రూమ్ కానీ, తన తిరిగిన ప్రదేశాలు, తన పెంచుకున్న చెట్టు, ఇవన్నీ చాలా పర్సనల్గా ఉంటాయి. అవన్నీ టక్కన వదిలేసి వెళ్ళడం అనేది వాడు ఎంత బాగున్న రాజకుమారుడు ఎక్కడో బాధ కలుగుతుందేమో అనిపించింది. సో ఆ బాధని మనం తరతరాలుగా పేట్రియార్కియల్ సొసైటీ మనది, మగవాళ్ళ రాసుకున్న చరిత్ర ఇది. సో ప్రాబ్లీ అమ్మాయికి అది పెట్టేసాం మనం, నువ్వు వెళ్ళాలి బయటకి. సో దాన్ని క్వశ్చన్ చేయడం చాలా, అంతకంటే నాకు తెలిసి ఉదాత్తమైన ఒక థాట్ ఉంటుంది కదా అమ్మాయి తరపు నుంచి. సో అమ్మాయికి చెప్పడం నాకు ఈజీ. అది చెప్పగానే ఆమె ఆ ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు కూతుళ్ళు సేమ్ ప్రతి చోట ఏడ్చే సీన్లో ఆమె చెల్లెళ్ళు ఊహించుకుని ఏడ్చేసేది, వాళ్ళ ఫాదర్ని ఊహించుకుని ఏడ్చేసేది. సో అది సేమ్ ఆమెకి అన్నీ కుదిరినాయి అక్కడ. ఎప్పుడు గ్రెసరం లేదు, అలా ఏడడం అంటే ఏడ్చేసేది. సో అలాంటి సో ఆమెకి కన్విన్స్ చేయడం ఇదే. వరుణ్ని కన్విన్స్ చేయడం ఇది ఇలాంటి ఎన్ఆర్ఐ క్యారెక్టర్. నీకు ఆ తల్లి కోరిక మీద నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, కానీ ఆ వరుణ్ ఇక్కడ నాకు చెప్పాడు ఎక్కడంటే నీ ప్రపంచం నా ప్రపంచాన్ని పెట్టేసుకున్నావు బాను, ఒక్క మాట చెప్పుకుంటే నువ్వు ఎక్కడ ఉంటే నా ప్రపంచం అదే అని. అన్ని వదులుకుని వచ్చే హీరో, అంతకంటే హీరోయిజం మీద ఉండదు అంటే నేను 10 మందిని కొట్టక్కర్లేదు అన్నాడు. సో అక్కడ వరుణ్ ఈ రెండే కన్విన్స్ చేసినాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో నాకు తెలిసి నేను చేసిన అన్ని కథల కంటే ఇంకా కథగా నేను చెప్పడానికి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.